అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఇంట్రడక్షన్ ఏడుకొచ్చి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఉదయాన్నే లేచిన కాడి నుంచి చీకటి, సూలూరుపేట దాటా, ఇక్కడ కొంచెం ఎదురుగా వచ్చిందని ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను. అయితే ముందుగా అందరికీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అలాగే ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అయితే ఈ రైడ్ అంటూ ఏం లేదు, అంటే నేను చేసే ఫస్ట్ మోటో బ్లాగింగ్ ఇదే. మీ అందరూ సపోర్ట్ చేయండి, బాగా వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చెప్పండి. ఇంక నుంచి మనం వెళ్ళే ట్రిప్పులంతా ఇలాగే మోటో వ్లాగింగ్ అయితే పెడదాం. మోటో వ్లాగింగ్ ఒక వీడియో వస్తుంది, తర్వాత ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసే ఒక వీడియో వస్తుంది. సరే ఇంకేమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:28 అయింది. టెంపరేచర్ చూసుకుంటే 24 degrees ఉంది చెన్నైలో. సరే మనం అయితే ఇంకా బయలుదేరదాం. అయితే దీనికి అర్థాలు లేవు, అదో డిసడ్వాంటేజ్. అయితే మన డెస్టినేషన్కి మనకైతే 2 hours 30 minutes చూపిస్తుంది. 178 kilometers. చెన్నై 23. మనం అయితే రెడ్డిస్తా నుంచి వెళ్ళిపోతాం. రెడ్డి కనిపిస్తుందా? అదే అయితే మన ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండి అయితే జాగ్రత్తగా ఉంది. ఇక్కడ బాగా ఎక్కువండి. ఎందుకంటే అంటే రీసెంట్ గా తిరుపతి డిస్కస్ చేసి ఆర్టీసీ డ్రైవర్ని అనిపించింది పాపం. ఇక్కడ మరీ దారుణం ఉంటుంది. పోలీసు వాళ్ళు ఉంటారు కానీ కరెక్ట్గా ఉంటారు, చలాన్ రాసేదానికి రెడీ అంటారు. అయితే అంతేగాని వాడు కొడుతున్న లోపల దౌర్జన్యం ఎక్కువ కూడా. మనం చాలా మంది లారీ నీళ్ళు తెచ్చి ఉనికి వెళ్ళి ఆడబెట్టుగా అంటే డ్రైవర్ని కొట్టి చాలా జరుగున్నాయి. ఈ రోడ్డు తగ్గేటప్పుడు జాగ్రత్త. ఇక్కడ ఓవర్ స్పీడింగ్ అని లేదు. 60 నుంచి 80 మెయింటైన్ చేస్తాం. ఎంత అవుతుంది? తిరుపతి 122, నెల్లూరు 119, కలకత్తా 163. తడ 33. నేను తడ దాటిన తర్వాత నేను ఆపలేదు బైక్ అయితే. ఎందుకంటే వాతావరణం చల్లకుండా కదా, నీళ్ళు అంత భారం పడదు. అయినా నేను ఒక 90 kilometers తర్వాత ఆపుకుంటా. ఒక అరగంట తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ పెట్రోల్ బంక్ వస్తే ఆ పెట్రోల్ బంకులు ఆగవచ్చు కదా. ఎందుకంటే మనకి రూపాయలు తేడా, 10 రూపాయలు కాకపోతే 8 రూపాయలు తేడా ఉంటుంది. నాకు ఇక్కడ 100 రూపాయలు లీటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంతుందో కామెంట్ ఉంది, ఎక్కడ ఎంతుందో కామెంట్ చేయించాలి. నైన్లో వస్తున్న కామెంట్ ఉంది. అయితే దీంట్లో నాకు నచ్చింది ఒకటి వేసుకోవాలప్పుడు కూడా ఒకటి రావడంలో ఏంటంటే ఇక్కడ ఏదో వచ్చి అదైతే బాగుంది. నేను ప్రస్తుతానికి అయితే తీసుకున్నా. ఎందుకంటే నేను పట్టకాలు పిల్ల పెడితే ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్ ఇదే కింద చేయగలి పెడతాం పడంగానే. ఈ పక్క అయితే నచ్చి కాదు వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ పక్క అయితే 2-3 లేయర్లు ఉన్నాయి. ఈ లేయర్లు అడిగిపోతాయి ఫస్ట్ పడంగానే. చెయ్యి ఎఫెక్ట్ అయితే రానిది, చెయ్యికి దేపుకునే అంత ఎఫెక్ట్ అయితే రానిది. ఇదే ఆకాశం అంట. షూ కానీ మామూలు షూయే, కాకపోతే యాంకులు ఆకాశం. సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం. అక్కడ ఇక్కడ నుంచి 1 kilometer అయితే జియో పెట్రోల్ బంక్ ఉంది. 20 అని చూసుకోండి. బస్సు ఉంటుంది, మనం బస్సు అడ్డకి తెచ్చేస్తాం. మనిషి కానీ బండి కానీ ఏదైనా ఇబ్బంది. అందుకే నేను చెప్పింది నిదానంగా పోతే అన్ని కంట్రోల్లో ఉంటుంది. బొడ్లు అవుతుంది కనెక్షన్. అమ్మో 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 కుక్క అమ్మో సాయిరామ్. Can't
lucid dreams. Oh yeah. Wait, you gotta tell me what you did. I saw the world turning in my mind. Oh, yesterday you pulled the rug under my feet. Still I'm trying to wake me up. What if I'm making it all up? You're bringing me higher and higher in every way. And all of my doubts, I can feel them, they're fading away. Oh, you're like a fantasy. I know this can't be real. తమ్ముడు కొంచెం ఫోటో తీసుకున్నాం అసలు ఈ యాంగిల్లో పులి ఉన్నట్టులా నా వెళ్తూ ఉంటుంది. మోడ్రన్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దాటంగానే మనం అయితే ఆంధ్రలోకి ఎంట్రీ అయిపోయినట్టు. అయితే నాకు తెలిసి మన ఆంధ్ర తమిళనాడు బార్డర్ సదర్ రూట్ లో ఉన్నట్టు ఎక్కడ ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి నేను ఎన్నో స్టేట్స్ దాటున్నాను కదా, ఎక్కడ ఇటువంటి బార్డర్ ಇಲ್ಲ. ఏంటంటే ఫస్ట్ మనూరు వస్తుంది, ఇది రామాపురం కిందకి వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి నాగరపాకం, తర్వాత ఆరంభాకం, దాని తర్వాత మళ్ళీ వచ్చేసి కారూరు, ముట్ట అని ఒక ఊరు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మధ్యలో మేత నది బెల్లడిగా ఉంటుంది. ఇలా వస్తుంది తమిళనాడు, ఆంధ్ర మళ్ళీ ఇంకా తమిళనాడులో వస్తుంది. రామాపురం తర్వాత కానీ ఇది ఆంధ్ర కిందకి వస్తుంది. దీని తర్వాత 2 ఊర్లు తమిళనాడు, దాని తర్వాత ఇంకా ఆంధ్ర వచ్చేస్తారు. రోడ్లు చూసి కనపెట్టచ్చు. బ్లూ కలర్ రోడ్ వస్తే తమిళనాడు, బ్లూ కలర్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్. అంటే ఊరు పేర్లు, మన ఊరు పేరు అవుతుందా చాలా. ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కడ వస్తాయంటే రేటు సర్వీస్ దగ్గర. తర్వాత వచ్చేసి 10,000తో 20,000 చేసి చార్జ్ వస్తుంది. మనం నీట్గా నీట్ చేసుకుంటా కానీ ఇంటూ నీళ్ళు వేసుకొని ఆ అవసరం రాదు. ఎందుకంటే ఆ మట్టి అంతా పెళ్ళి ఉంటుంది, చేయిస్తుంది చక్రం, అది అరిగిపోద్ది. అందుకే మిల్లర్స్ ప్రాపర్టీ, అనర్స్ ప్రాపర్టీ చేయి మొత్తం మాడేస్తుంది. మనం నీట్గా ఒక 400 కిలోమీటర్లకి 500 కిలోమీటర్లకి ఖచ్చితంగా చేయి పెట్టి చేసుకుంటే మనకి లైఫ్ వస్తుంది. ఇద్దాక అది మార్చాల్సినంత అవసరం లేదు. అంటే మార్చాల్సినంత అవసరం అంటే అట్లా కాదు, లైఫ్ వస్తుంది. ఇప్పుడు 10,000కి మార్చాల్సింది ఒక 20,000 కిలోమీటర్ల వరకు వస్తుంది. చేంజ్ చేసుకున్నా, ఫ్యూజులు అయితే చేసుకున్నా, బ్యాటరీ కరెక్ట్గా ఉందా చూసుకున్నా, లైట్ తీసుకున్నా, ఏదైనా లాంగ్ చేయండి అంతా పర్ఫెక్ట్గా ఉంటుందని తీయాలి బండి. టైర్ అంటే ఇంకా నాకు ఒక 10,000 వరకు లైఫ్ ఉంది. 10,000 అంటే ఒక 7,000 6,000 వరకు అయితే లైఫ్ ఉంది పక్కా. అయితే అదైతే నేను చెప్తాను. బ్రేక్ అయితే బ్రేక్ ప్యాన్లు 2 ఆల్రెడీ పర్ఫెక్ట్. ఇంకంటే నాకు ఎవరు ఎక్కువ అంత ఐడియా లేదు ఈ బైక్లో. ఇవి బ్రేక్లు అవన్నీ నేను తీసుకువెళ్తాను. వైరింగ్ అలాంటివి అయితే మనం అంత ఎక్స్పెక్ట్ లేదు. వైరింగ్, ఎలక్ట్రానిక్స్ ఈ బైక్ చూడాలంటే ఫ్యూజ్లు అయితే నేను చెక్ చేసుకోగలుగుతా. ఎందుకంటే చూసి బాగుందా లేదా, కాలిపోయిందా, తెరిచి దీన్నంతా ఇతర పెట్టి నీటింగ్ చేసుకున్నా. ఇప్పుడు సైడ్ అయితే ఆటని సన్ రైజ్ ప్రశాంతంగా ఉంది. ఏదన్నా లారీ పోతుంటే బ్రిడ్జ్ అయిపోయింది కాసేపు ఎక్కడ అట్లా ఈడొక్క 10 నిమిషాలు అప్పుడు కోసం కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు వచ్చి స్టార్ట్ అవుతాను. సుండిపాట లొకేషన్ వచ్చేసి
సులూర్పేట టోల్ ప్లాజా. చిత్తూరుపేటని అయితే ఈ రోజు సెకండ్ టోల్ ప్లాజా మనం దాంట్లో. మీరు ఎవరన్నా ఈ రూట్లో వస్తుంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ట్రై చేయండి. నేను ఎప్పుడు ఇక్కడే, నేను మా మామయ్య ఎంత వస్తే ఇక్కడే తినేది. చాలా బాగుంటది. ఇంట్లో వాళ్ళకి నచ్చుద్ది. అంటే మన ఇంట్లో అన్నట్టు చేస్తారు బాగా. లైవ్ అయితే నేను అటు ఇటు ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు మనం హ్యాండ్ పెట్టినప్పుడు ఇలా పెడతామా, దీంట్లో నుంచి ఎయిర్ ఫ్లో అయితే బాగుంది. స్వెట్ లేదు అసలు ఫింగర్స్ కి, స్వీట్ ఉంది. నెల్లూరు ఇంకా 53 కిలోమీటర్లు అయితే బెంగళూరు అండి. గూడూరు నుంచి 40 కిలోమీటర్లు అని ఉంటుంది. గందులు రెస్టులో సరైన బైక్ అడ్వాంటేజ్ బైక్ వెళ్ళిపో కాబట్టి కంట్రోల్ కలుగుతావా లేదు హెవీ బండి సీట్లా లాంటివి. ఆ లంచ్ ఎలాంటిదంటే లోటు వచ్చే వరకు వారికి అదే పక్కన ఒక 3 లారీలు పోతేనే ఇంకా దాని ట్యాక్స్ చూపుతుంది కుదురుతుంది. ప్రశాంతంగా నమ్ముతుంది. వాతావరణంలో ఇటు అది పక్కన ఇట్లా చూసుకున్నానంటే బెల్ల ఉంటుంది అసలు. మనకి ఇంకా ఎంత దూరం పోయినా దూరం ఉండాలని చూసుకుంటా పోయినా సరిపోతుంది. రైల్వే పార్ట్ చూసుకున్నాక బాగానే నాడు కాదు కాసిన తర్వాత బ్రేకింగ్ విషయంలో మటుకు బ్రేక్ కాదు నీట్గా మటుకుంటే బ్రేక్ అట్లా మనకు బొమ్మలు పడవల్ల. అయితే చాలా మంది చెప్తారు బ్రేక్ ఫెయిల్యూర్ అది బ్రేక్ ఆయిల్ చూసుకొని బ్రేక్ ప్యాడ్లు కానీ తీసుకుంటే మనకి బాగా ఉంటుంది బ్రేకింగ్. నాకు అంత తేలిగ్గా బ్రేక్ ప్యాడ్లు అయితే అరిగిపోవు. ఎందుకంటే మనం బ్రేకులు తక్కువ వాడతాం. ఇప్పుడు స్పీడ్గా వేసి పోవాలంటే బ్రేక్ అసలు మనం అంత బాగుంది కదా, నీట్గా ఒకే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి మనకు బ్రేక్ ప్యాడ్లు మైలేజ్ మెయింటెనెన్స్ అయితే తక్కువలో అయిపోతుంది. నీట్గా కొంచెం స్లో చేసుకోవాలి. ఆ వచ్చే వేసి అదే డౌన్ అవుద్ది. ఆడ వేసరికి స్లో అవుతుంది కదా, సరిపోద్ది. ఓవిగా కొనకొస్తుంది. అది కంట్రోల్ చేయగలిగినాడు చూసుకోండి. బయటకు పోతే గూడూరు గంట ఆపేసి కలకత్తా 15 విజయవాడ 314 విశాఖపట్నం 649 సాయంత్రం అట్లా ఎట్లని గుడి అమ్మ బూస్ట్ అసలు పట్టకమైంది. సిగ్నల్ 4లో మాడిపోయి చూపించాడు. కింద సస్పెన్షన్ మార్చాడు, అల్లా మార్చాడు, ఇంకా ఏం అంతా డిలీట్ ఇచ్చాడు. అసలు ఎక్కడ బండికి ఎవరికి దొరకడు మనకి.
ఇదైతే మన రైల్లో వచ్చేసి 4వ టైం పోతు వెంకటాచలం. ఇంకొక నుంచి అంత కరెక్ట్గా ఒక అరగంటకి ఇంటికి వెళ్ళిపోతాం. సరే ఇదైతే డైరెక్ట్ గా మా ఊరిలో కెమెరా పెడతా. సరైన వాతావరణం ఉంటది, నేచర్. ఫైనల్లీ వెల్కమ్ టు నెల్లూరు. ఇదిగోటి నెల్లూరు, సింహపూరి నెల్లూరు. మనం ఇప్పుడు ఇలాగే మన ఊరికి కట్ అవ్వాలి. వేలాం ట్రాఫిక్ ఏదో ఒక రోజు మనమే తీసుకున్నాం ఖచ్చితంగా, ఒక్కరోజు కష్ట. మీరు ఎవరన్నా ట్రావెల్ చేస్తుంటే జాగ్రత్తగా. రీసెంట్గా చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. బాలాజీ నగర్ నుంచి NH16 హైవేలో. ఇవన్నీ తెలిసే ఉంటుంది. అందుకే రోడ్డు మీద దాటేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని దాటండి. ఎందుకంటే దాట ఊడిపోయినా ఎప్పుడు చేసినా ఏం చేయలేదు. అందుకు దాట ఊడిపోయి తిరిగి మిషన్ ఊడిపోయి కంట్రోల్ అవ్వు. లోడు బండ్లు కూరగాయలు లోడు లేకుంటే టైమింగ్ లోడు అక్కడ కింద పడతాడు. ఇది చూడు చదువు అవన్నీ అవి కంట్రోల్ చేసినా ఆగదు. ఎంత బ్రేకులు పెట్టినా ఆగదు. అంత చంగులు పెరిగిండేది. ఆ స్పీడ్లో ఎట్లా ఆగద్దు అనుకున్నారు ఎవరైనా. ఇప్పుడైతే మనం ఇట్లా దిగుతుంది హైవే. ఆఫ్ రోడ్ పడదాం. ఎవర్రా చెప్పింది బుల్లెట్ ఆఫ్ కొట్టలేదని. అది సతాయిచ్చేవాడు ఉందంటది. నాకు వచ్చేసి నెల్లూరు నుంచి కోడూరు బీచ్ కింద దారిలో ఉంటది. మొత్తం ఇట్లాగా ఉంటది, కొబ్బరి చెట్లు మోసి ప్రశాంతంగా. చుట్టూ చెట్లు మధ్యలో మా ఇల్లు. ఆదివారం చూపిస్తాను, నెక్స్ట్ వీడియోగా కావాల. ఇదే శాంతంగా. ఇంకా 2 ఊర్లు దాటితే ఇంకా మా ఊరు. ఇదే మా ఊరు ఫ్యాక్టరీ నుంచి బలాలు. ఇది వచ్చేసి మా ఊరు దేవతగుడి. ఊరంటే నాకు చెట్లు విద్యాలు శాంతంగా ఉంటుంది. ఊర్లో ఊర్లో ఇంటి గుండా ఆడ ఆపేది. ఇప్పుడు ఫుల్ అంత అర్థం సంవత్సరం అంతే లేదు అంతే. ఫైనల్లీ మనమైతే ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాం. 9-10 కల్లా రీచ్ అయిపోయాం. వచ్చి ఇంకా ఈ లగేజీలు దింపేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇప్పుడే టిఫిన్ అయితే తిన్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ వీడియో. చూద్దాం. సరే, ఇంకేమైతే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.